Good afternoon and happy Sabbath day, church. I thank God for giving me this privilege to speak before you. మీ అందరికి కూడా సభాదిన శుభాకాంక్షలు. మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. As we have learned, మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి we have heard the scriptures from the Matthew 7:15, the beware of false prophets. మనం ఆల్రెడీ మత్తయి సువార్తలో ఉన్నటువంటి మరి దొంగ ప్రవక్తలు మరి అబద్ధ ప్రవక్తల గురించి మనం ఆల్రెడీ విని ఉన్నాము. And you might wonder what is the title of the sermon. మరి మీ అందరికీ దీని యొక్క టైటిల్ ఏంటి, అసలు ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మీరు అనుకోవచ్చు. Let's have a look on the poster which is here behind us. ఒకసారి మనం అనుకున్నటువంటి ఈ యొక్క ఫ్లెక్స్ మనం ఒకసారి చూద్దామండి. The wolves in sheep's clothing. wolves in sheep's clothing. మరి గొర్రె చర్మాన్ని ధరించి ఉన్నటువంటి తోడేళ్ళ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. Last year ending now they focused on the abuse of power by someone in the leadership in the church, such as pathfinder leader, pastor or even the deacon. మరి పోయిన సంవత్సరం అయితే మనం మరి స్త్రీలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నారు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాం. మరి దాని గురించి ఇంకా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. Today we are addressing another difficult topic of abuse, particularly the sexual abuse, the emotional abuse among those who profess to be the followers of Jesus. మనం ఈరోజు మనం చూసినట్లయితే మరి లైంగిక వేధింపులు, స్త్రీలు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు, అది దేవుని యొక్క సంఘంలో అనేటువంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. So unfortunately abuse occurs in churches and communities of all faiths. మరి మనం చూసినట్లయితే దేవుని సంఘంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అని మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి ఆలోచన ఉంది. The impact of abuse is always serious, but the impact of abuse is multiplied when it is done by the sheep. మరి మనం చూసినట్లయితే ఈ యొక్క వేధింపులు అనేటువంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. లైంగిక వేధింపులు అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ యొక్క సందర్భంలో. And this sheep is a person claiming to be the follower of Jesus. మరి ఇలాంటి గొర్రెలు, మరి తోడేళ్ళ యొక్క చర్మాన్ని ధరించుకున్నటువంటి గొర్రెలు మన మధ్యలోకి వచ్చి మనలాగే ఉంటూ మనల్ని ఎలా మోసపరుస్తారు అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. It is even more damaging when it is done by the shepherd of a flock, a leader, a teacher or a pastor. మరి మనం చూసినట్లయితే సంఘ నాయకులే మరి సంఘంలో ఉన్నటువంటి వారిని పాడు చేయడం అనేటువంటిది చాలా చెడ్డ ఆలోచన. Let's see what is abuse. అసలు వేధింపు అంటే ఏంటో మనం ఈరోజు చూద్దాం. So we might think that abuse involves violence. మనం ఎప్పుడైనా సరే వేధింపు అనేటువంటిది హింసతో కూడినటువంటిది అని అనుకుంటాం. But none of these cases we share include violence. కానీ ఇది ఎక్కువగా మగవారి ద్వారా ఎలా జరుగుతుందనే చూద్దాం. Abuse is done in an indirect way, not in a direct way. ఎప్పుడైనా సరే ఈ యొక్క వేధింపు అనేటువంటిది సూటిగా జరగదన్నమాట. సో అది ఇండైరెక్ట్ వేలో జరుగుతూ ఉంటుంది. Sometimes we think of an abuser who is a stranger who climbs through the window or who approaches a person who is not known to us. మనం ఎప్పుడైనా సరే మనల్ని వేధించేటువంటి వారు ఎవరో మనకు తెలియనటువంటి వారు, మనకు తెలియకుండా మన ఇంట్లో మన కిటికీ గుండా మన ఇంట్లోకి వచ్చి మనల్ని పాడు చేస్తారు, లేదంటే వేధిస్తూ ఉంటారని అనుకుంటాం. కానీ అది కాదు. But our thinking is wrong. కానీ మనం అనుకున్నటువంటిది అంతా కూడా తప్పు. Most child abuse and emotional abuse is however done by someone who knows and loves, and usually someone they trust and depend upon them. మనం బాగా తెలుసుకొని బాగా నమ్మి మనం ఆధారపడినటువంటి వ్యక్తులే మనకి ఇలాంటి వేధింపులు చేస్తూ ఉంటారు. It's often a family member who might be a close family member, friends or anyone. బాగా మనకు తెలిసినటువంటి వారు, మన కుటుంబ సభ్యులు, మనం బాగా తెలిసినటువంటి వారు, మన స్నేహితులు, మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని వేధిస్తూ ఉంటారు. So 90% of the child abuses or the sexual abuse is committed by a known person who is the neighbors, friends or the family members. మన పొరుగువారైనప్పటికీ మన స్నేహితులైనటువంటి వారు ఎవరైతే మనకి బాగా తెలుసు అటువంటి వారి చిన్నపిల్లలు ఇలాంటి వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. So abuse is when an individual uses the power or influence to take the advantage of the vulnerable individual. ఎవరైతే సున్నితంగా ఉండేటువంటి చిన్నపిల్లల యొక్క జీవితాన్ని నాకు ఉంది కదా అధికారం అని చెప్పి వారికి ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవడం అనేటువంటిది ఒక చెడ్డ కార్యాన్ని తలపెడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. So we all believe that churches are the safe places where shepherds and sheep we all live together according to the God's standards. మరి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం గొర్రెల కాపరి అంటే సంఘ మనుషులు, సంఘ సభ్యులు, అట్లాగే సంఘ కాపరి కలిసి జీవిస్తున్నటువంటి ఈ సంఘంలో కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. So our churches are filled with imperfect and broken people. మన యొక్క సంఘాల్లో చూసినట్లయితే సరిగా లేనటువంటి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. We may encounter a wolf discuss in sheep's clothing
or a wood discussed in the shepherd's clothing. మనం ఎప్పుడైనా సరే మరి గొర్రె యొక్క చర్మాన్ని ధరించుకున్నటువంటి తోడేలు మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారు కూడా మన గొర్రెల్లా కనిపిస్తూ ఉంటారు, గొర్రెల కాపర్లా కనిపిస్తూ ఉంటారు, కానీ వారు నిజమైన స్వభావం అనేటువంటిది అంతా చెడు, పాపం. So a wolf with sheep's clothing outwardly looks harmless. మరి ఎప్పుడైనా సరే తోడేలు గొర్రె చర్మాన్ని తగిలించుకుందంటే మన గొర్రెలాగే కనిపిస్తూ ఉంటుంది, దానివల్ల మనకి ఎలాంటి అపాయం లేదు అని మనం అనుకుంటాం. They show the symbol of kindness with good intentions, but inwardly is full of evil, hate and deceit. చూడడానికి చాలా మంచివాళ్ళలాగా మన మీద ఏదో దయ చూపిస్తున్న వారిలాగా మంచోళ్ళలాగా మనకు ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిస్తారు, కానీ లోపలంతా కూడా చెడు, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా ఉంటాయి. The church is known as the body of the Christ. మరి ఎప్పుడైనా సరే మన యొక్క శరీరం అనేటువంటి దేవుని యొక్క ఆలయం And the family of the God. అట్లాగే మనం అందరం కూడా దేవునికి సంబంధించినటువంటి కుటుంబం అయి ఉన్నాం. So this church compares the church to a flock of sheep. మరి యొక్క సంఘం అనేటువంటిది గొర్రెల మందగా దేవుడు చెప్తూ ఉన్నారు. In Psalms 23rd chapter, we are the sheep of his pastures, but our leaders are also compared to the shepherds. మరి పచ్చిక బయళ్ళలో నడుస్తూ ఉన్నటువంటి గొర్రెల వంటి వారు మనం నడిపిస్తున్నటువంటి నాయకులు గొర్రెల కాపరి. So when we look into the Jeremiah 10:21, మరి ఇర్మియా 10వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే Jeremiah declares that for the pastors have become brutish. మరి చూసినట్లయితే సేవకులు కూడా చాలా క్రూరంగా తయారవుతూ ఉన్నారు. And have not sought the Lord. అట్లాగే దేవుని యొక్క ప్రేమను వారు చూడట్లేదు. Therefore they shall not prosper, and all their flocks shall be scattered. వారు కనుక సరిగా లేకపోతే గొర్రెలందరూ కూడా చెదిరిపోతారు. So you might ask that how can something as ugly as abuse happen in the church? అసలు మీరు అనుకోవచ్చు దేవుని యొక్క మందిరంలో ఇలాంటి యొక్క మంచిది కానటువంటిది ఎలా జరుగుతుంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. It is hard to accept that this sexual abuse and the emotional abuse is happening in our Adventist churches. మన యొక్క అడ్వెంటిస్ట్ చర్చెస్ లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. If you look around in the church congregation, everyone seems nice. Everyone has been baptized. We are preaching the three angels messages and end time messages every week. మనం చూసినట్లయితే కనుక అందరూ బాప్తిజం తీసుకుంటున్నారు, అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాం, కానీ వారు చేసేదంతా కూడా వెనకాల ఇంకా తెలియనటువంటిది చాలా ఉంది. But you might wonder how can the problems and the pain of abuse exist in our churches. మరి యొక్క మన చర్చిలో మన యొక్క సంఘంలో ఇటువంటి పరిస్థితులు ఎలా జరుగుతుంది, ఇంత రోత మరి చెడ్డ ప్రవర్తన అనేటువంటిది ఎవరు ప్రవర్తిస్తూ ఉన్నారు అనేటువంటిది. We all know that church is the devil's favorite place to work here. నిజంగా అపవాదికి ఈ యొక్క మందిరం అనేటువంటిది చాలా ఇష్టమైనటువంటిది, అక్కడ కూడా చెడుతనాన్ని చేయగలడు అనమాట. The devil loves to work in our organizations, the governments and then some entertainment also. ప్రభుత్వాల ద్వారా మరి అట్లాగే మనం చూసేటువంటి విందు విలాసాలు మనకి ఆనందాన్ని కలిగించేటువంటి వాటిని చూడడం ద్వారా వాటి ద్వారా మన యొక్క హృదయాల్లో చెడ్డ కార్యాలు జరిగిస్తున్నాడు ఈ యొక్క సాతాను. But do not doubt this, he put all his efforts and stirring up trouble in the churches. ఎంతవరకు బాగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టాలి, మనల్ని చెదరగొట్టేయాలి అనేటువంటిది ముఖ్యమైన అంశంగా పెట్టుకున్నాడు సాతాను. It may work with both its members and its leaders. అలాగే మనం చూసినట్లయితే సంఘ సభ్యులు, సంఘ నాయకులు కూడా ఇందులో ఉంటున్నారు ఈ యొక్క వేదికలలో. So fortunately our Seventh-day Adventist churches has taken some decisive steps in implementing abuse prevention emphasis day. ఇలాంటి వేదికలు అనేటువంటివి లేకుండా చేయడం కోసం మరి యొక్క సంఘ నాయకులు గొప్ప పనులు అనేటువంటివి చేయాలి అని వారి యొక్క మనసులో అనుకున్నారు. They conducting the worldwide programs in last couple of decades. మరి మనం చూసినట్లయితే గత 2 దశాబ్దాలుగా మరి ఇలాంటి వాటిని మనం ఎట్లాగైనా తొలగించాలి, వీటిని మనం జయించి ముందుకు రావాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలాగా కొన్ని సభలను ఏర్పాటు చేయడం జరిగింది. So irrespective of the age, every child or woman is abused. అసలు ఇక్కడ వయసుతో సంబంధం లేదు, చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వేధింపులకి గురి అవుతూ ఉన్నారు. Let's see the characteristics of an abuser. మరి ఇప్పుడు మనం ఎవరైతే పాపం వేధింపులకు గురయ్యారో అటువంటి వారి యొక్క కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. The abusers are so calm and gentle speaking on the outside. మరి వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు అంటే చాలా మంచోళ్ళ ఉంటారు, ఏమాత్రం కూడా వారిలో ఎలాంటి చెడు ఉండదు. They use soothing words when they communicate to attract attention from the people to project themselves as good. మంచోళ్ళ కనిపించడం కోసం, మంచి వారిలాగా చేయడం కోసం మంచి మాటలు మాట్లాడతారు. వీళ్ళు మంచోళ్ళు అనుకుంటారు చూసేవాళ్ళు, ఏమాత్రం వీళ్ళు చెడు ఉందని ఎవరు కూడా అనుకోరు. And they deliver the great messages
అట్లాగే బైబిల్లో ఉన్నటువంటి మంచి వాక్యాలని మరి యొక్క పుల్పిట్ దగ్గర నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. ఎవరు కూడా ఈయన చెడ్డవారు అని అనుకోరు. And they use this position and power to take the advantage of the people. మరి వారికి ఉన్నటువంటి దైవిక అధికారాన్ని బట్టి మనుషుల్ని వేధిస్తూ ఉంటారు. They refuse corrections and respond to the criticism with anger. అలాగే వారు ఎప్పుడైనా సరే మీరు ఇలా తప్పుగా ఉన్నారండి అని చెప్తే చాలా కోపంగా ఉద్వేగంగా ఉంటారన్నమాట. చాలా కోపంగా వారిని ఎదుర్కొంటారు. అట్లాగే ఎవరైతే దీన్ని కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళని విమర్శిస్తారు. So when you confront him, he will respond with anger, aggression, attitude. అలా కోపంగా ఉంటారన్నమాట. కోపంగా వారు చెప్పినటువంటి దాన్ని తీసుకోలేరు. తప్పు చేసినటువంటి వారు తప్పు చేసేవారు అంటే ఎవరు కూడా అంగీకరించరు కదండి. And they appear meek and gentle to the audience of the public. కనిపిస్తున్న వారందరూ కూడా చాలా మంచివారుగా వారి యొక్క ప్రవర్తన వారు చూపించుకుంటారు. They use guilt, shame and fear to keep others under their power. ఎప్పుడైనా సరే నువ్వు ఇలా తప్పు చేసావు కదా, నీ గురించి నాకు తెలుసు కదా అని చెప్పి వారిని ఎవరైతే ఈ యొక్క వేదికలు గురవుతూ ఉన్నారో వారి యొక్క తప్పులు ఎత్తి చూపించడం కోసం వారి హృదయంలో అవన్నీ కూడా పెట్టుకొని వీళ్ళని బెదిరిస్తూ ఉంటారన్నమాట. ఎవరైతే వేదికలు గురవుతూ ఉన్నారో And they defend themselves as they are correct and feel that God endorses whatever they do. ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అదే కరెక్ట్, నేనేం చేస్తున్నానో అదే మంచి, దేవుడు చెప్పేది కాదు, నేను చేసినదే మంచి అని అనుకుంటారు. So these are the wolves in the church in sheep's clothing speaking the word of God. సో ఇలాంటి తోడేళ్ళు మన యొక్క సంఘం మధ్యలో ఉన్నారు. గొర్రె చర్మాలను ధరించుకొని వచ్చి మంచి వారిలాగా నటిస్తూ కానీ తోడేళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో అలాంటి చెడ్డతనాన్ని వారు చూపిస్తూ ఇలా జీవించేవారు మన సంఘంలో ఉన్నారు. God says in Isaiah 56:11, they are ignorant shepherds, all following their own path and intent on personal gain. మరి రెఫరెన్స్ యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని పక్కకు తొలగించేసి దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని కాకుండా వారు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని అందులో వీరు నడుస్తూ ఉంటారు. So some shepherds of this Lord's flock are like hungry wolves. మరి కొంతమందిని చూసినట్లయితే అంతా కూడా వారు పదవీ వ్యామోహం అధికార దాహం కలిగి ఉంటారు అన్నమాట. సో అటువంటి వారి గురించి కూడా And like greedy dogs, and they are never satisfied. ఎప్పుడైనా సరే వారు సంతృప్తి అనేటువంటిది వారి జీవితంలో కలగలేదు. The shepherds are running after their positions, fame, status, money or any tithes rather than winning souls for the Christ. ఎప్పుడైనా సరే దేవుని కోసం ఆత్మలు సంపాదించాల్సినటువంటిది ముఖ్యమైన పని ఒక దైవజనుడికి. కానీ దాన్ని పక్కన పెట్టేసి దశభాగాలు తీసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం అనేటువంటిది ముఖ్య పాత్రగా వారి యొక్క జీవితంలో ఉంటూ ఉంది. They deviate from spreading the truth. అలాగే వారు సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. They try to abuse members in indirect way by cursing them, but these shepherds will never be able to get the knowledge of God's truth. దేవుడు చెప్పేటువంటిది కాకుండా ప్రతి ఒక్కరిని కూడా శపిస్తూ చెడ్డ మాటలు వారి మీద పలుకుతూ భయపెడుతూ ఈ యొక్క వేధింపులకు వారిని గురి చేస్తున్నారు. But God says in Ezekiel 34:2, ఎహెచ్కేలు గ్రంథము 34:2 వచనంలో మనం చూసినట్లయితే, "Oh to you shepherds who only take care of yourselves, should not shepherds take care of the flock?" మీరేంటి ఎప్పుడైనా సరే మీ గురించి మీరు చూసుకుంటున్నారు. మీరు సంఘ కాపరులు అయ్యండి, మిమ్మల్ని మీరే కాకుండా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. In Ezekiel 34:10 says, "The Lord God, behold, I am against the shepherds, and I will require my flock at their hand." మరి ఇక్కడ చూసినట్లయితే హెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నారు అంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వారి అంటే సంఘ కాపరిగా ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు తప్పుగా ఉన్నారు అని చెప్పి వారిని కరెక్ట్ చేస్తున్నారు. "I will cause them to cease feeding the sheep." ఎందుకు అంటే ఇతరులకి కావాల్సినటువంటి ఆహారాన్ని పెట్టేటువంటి విధంగా పెట్టకుండా ఆపేస్తున్నారు. "And the shepherds shall feed themselves no more." అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులు వారిని ఎవరిని కూడా వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని వారికి అందకుండా చేస్తున్నారు. ఎహెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొర్రెలను గురించి
వారి యొక్క విచారించేదను, వారు గొర్రెలు మేపుట మాన్పించేదను. ఇకన కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించేదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. Here the shepherds and the leaders might be thinking that they are doing right, but God is warning them, saying, I am against the shepherd, I will deliver my flock from their mouths. మరి వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని సంఘంలో ఉన్న వారికి పెట్టకుండా మరి వీరు దౌర్జన్యం చేస్తున్నారు సంఘ కాపరులు. సో అలా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను విరోధులని ప్రభు చెప్తున్నారు. So abuse is what is prevailing in our churches and homes in present days. మరి మన యొక్క ఈ యొక్క ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే ఈ యొక్క వేధింపు అనేటువంటిది మన సంఘాల్లో జరుగుతూ ఉంది. So it is hidden and done in indirect way that cannot be noticed. ఎప్పుడైనా సరే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇలా జరుగుతుందన్న దాన్ని గమనించుకోలేని స్థితిలో ఉంటున్నాము. So but God is warning you, dear church, to be careful with this kind of abuses. ఎప్పుడైనా సరే ఇలాంటి వేధింపులు చేస్తే సంఘమా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. And in the passages Jeremiah 25:34-38 we can see. ఇర్మియా 25:34 నుంచి 38 వరకు. And Zechariah 10:3 describes the Lord's anger with the bad shepherds and his judgment of them for abusing others for their own selfish gain. మరి వారికి కావాల్సినటువంటి స్వార్థపూరితమైన అవసరాల కోసం సంఘాన్ని ఎలాగ వినియోగించుకున్నారనేటువంటి విషయాన్ని యొక్క వాక్యంలో చెప్పబడింది. So this abuse of power and influence is the common factor in our Adventist churches and communities. అధికారం కోసం వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం మరి సంఘ కాపరులు ఇలాంటి చెడ్డదారులు తొక్కుతూ ఉన్నారు, చెడ్డదారులు నడుస్తూ ఉన్నారు. We have two examples within our community of faith in the Seventh-day Adventist Church. మన యొక్క సెవెంత్-డే చర్చ్లో మనకు తెలిసినటువంటి సత్యమైనటువంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. We'll see some examples. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. Sarah was seduced by her church school principal. మరి చూసినట్లయితే సారా అనేటువంటి ఆవిడ ఆ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి ఆయన చేత వేధింపుకు గురైంది. Arranging for her to be his secretary enabled him to be alone in the building with her after the school. మరి ఎప్పుడైనా సరే నువ్వు నాకు సెక్రటరీగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను, నేను ఎప్పుడు పిలిచినప్పటికీ సరే నువ్వు ఆ యొక్క బిల్డింగ్లోకి రావాలి, ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కదానివే రావాలి అని చెప్పారు ఆ ప్రిన్సిపల్. And to call her out of the classroom from time to time so that she could help him. మరి అట్లాగే క్లాసెస్లో తరగతి గదిలో ఉన్నటువంటి సమయంలో కూడా అవి ఎప్పుడైనా సరే ఆయన పిలుస్తూ ఉన్నటువంటి సమయంలో ఇవి ఎప్పుడైనా రావాలి, ఎప్పుడు పిలిచినప్పటికీ సరే ఆమె ఒక్కతే ఆయన దగ్గరికి రావాలి. She thought it was love, but it was abuse. ఆమె ఏమనుకుందంటే నా మీద ప్రేమను కొద్దీ ఇలా చెప్తున్నారు అనుకుంది, కానీ అదంతా కూడా వేధింపు. Next we see the another example of Amanda. మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే అమాండా అనేటువంటి ఆమె గురించి తెలుసుకుందాం. Amanda was out of high school and had dedicated her life fully to the Lord. మరి ఆవిడ ఏం చేశారంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోగానే తన యొక్క జీవితాన్ని ప్రభు కోసం తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంది. She longed to make a difference in the world and to have a healthier family in the church than she had grown up with her. తను జీవించినటువంటి జీవితం కాకుండా ప్రపంచం అంతా కూడా చక్కగా మారాలి, మంచి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందకరమైన జీవితాన్ని ఉండాలి, ఆరోగ్యవంతమైన కుటుంబ జీవితం ఉండాలి అని చెప్పి ఆవిడ కోరుకుంది. Her pastor claimed a fatherly role in her life and seeing her potential, mentored her in several areas of effective ministry. మరి ఆవిడ చెప్పినటువంటి ఆలోచనలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యాజకుడు లేదంటే సంఘ కాపరికి బాగా నచ్చి దైవజనులకి ఆమె అన్ని విషయాల్లో కూడా ఒక తండ్రి పాత్రను పోషించి ఆమెను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. Ultimately he mentored in how to be a good wife too. అలాగే మంచి భార్యగా ఎలా ఉండాలి అనేటువంటిది కూడా ఆయన చెప్పారు. So initially she thought that was helpful, but it was abuse. మళ్ళీ ఆవిడకి ఎందుకు చెప్తున్నారు అమ్మాండాక ఆవిడ అనుకుంది నేను మంచిగా ఉండాలని చెప్తున్నారు, నేను ఒక మంచి భార్యను అవ్వాలి అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు అనుకుంది, కానీ అదంతా కూడా మరలా లైంగిక వేధింపుకు దారితీసింది. These are the examples which show that this abuse is in an indirect way. ఇదంతా కూడా పరోక్షంగా మనకి జరుగుతూ ఉంది ఒక లైంగిక వేధింపు అనేటువంటిది. So let's see the impact of abuse. మరి దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఎలా ఉందో చూద్దాం. The impact of abuse is nearly over every woman and children's future. ఎవరి మీదైనా సరే ఈ యొక్క వేధింపు అనేటువంటిది ఉండొచ్చు, అది స్త్రీల మీదైనా సరే, బాలికల మీదైనా సరే, ఎలాంటి వారి మీదైనా సరే. Research shows that all types of abuses such as physical, emotional, verbal, mental have the potential to damage the mental and physical health. మరి మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క పరిశోధన ప్రకారం తెలిసినటువంటి విషయం ఏంటి అంటే ఈ యొక్క వేధింపు చేయడం ద్వారా
వారి యొక్క శారీరక జీవితంలో, మానసిక జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వారి యొక్క జీవితంలో వారు చూస్తారు, ఎవరైతే ఈ యొక్క లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారో. It also increases the risk of different kinds of problems like social, emotional and behavioral and academic performances. అనేకమైనటువంటి మార్పులు వారి యొక్క జీవితంలో వస్తాయి, వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది, వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, వారి యొక్క జీవితంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. So the secrecy of this abuse creates a sense of isolation and disconnection from others. ఎవరైతే ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారో వారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు, ఎవరితో ఉండడానికి ఇష్టపడరు. And sexual abuse and emotional abuse is particularly damaging to the very core of a person. మరి మనిషి యొక్క జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే మానసికమైన లైంగికమైన వేధింపులకు గురవుతూ ఉంటారో, When a child is experienced with this abuse, it increases the risk of depression, anxiety and mental health problems of the child. మరి ఎప్పుడైతే చిన్నపిల్లలు లాంటి పరిస్థితులకు గురవుతారో వారి యొక్క జీవితంలో మానసికమైనటువంటి వేదన అనేటువంటిది వస్తుంది, వారి యొక్క మనసులో బాధ ఉన్నది, ఎప్పుడు కూడా వేదన పడుతూ ఉంటారు. It also reflects in the later stages of the woman. అట్లాగే రాబోయే కాలంలో కూడా మరి అనేకమైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉంటారు. So there are two factors which are determining how a victim will be impacted. ఎవరైతే ఇలాంటి వేధింపులకు గురవుతూ ఉంటారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందనేది చూద్దాం. So the impact of abuse is somewhat determined by the level of emotional and social stability in the life of the victim prior to the abuse. మరి ఎవరైతే ఇలాంటి వాటికి మానసిక వేధింపులకి మరి చూసినట్లయితే లైంగిక వేధింపులకు గురైనటువంటి వారి యొక్క జీవితంలో చాలా సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. So it means if the person has a less stability to confront with he or she is abused because the person is weak. మరి ఎప్పుడైనా సరే ఎవరైతే ఇలాంటి వేధింపులకు గురైన వారు ఎదుర్కొని వారు అడగడానికి ఏమి చేయలేరు పాపం. వాళ్ళు అడగడానికి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని ఎదురుపడి అడగలేరు. So example single parent families. మరి చూసినట్లయితే ఒక్క తల్లి లేదా ఒక్క తండ్రి ఉండి పెంచుతూ ఉంటారు చిన్నపిల్లల్ని. Disabled or handicapped children has the highest rates in this. మరి అంగవైకల్యం కలిగినటువంటి వారు కూడా ఏం చేయలేరు, నిస్సహాయ స్థితిలో ఉంటారు కాబట్టి అలాంటి వారిని బాగా వేధింపులకు గురి చేస్తారు. The women those who don't have support. ఎవరైతే స్త్రీలకి ఎలాంటి కూడా సపోర్ట్ లేదు. The next factor is the abuse by the response of others, those in the positions or authority or influence when the abuse is reported. మరి ఎప్పుడైనా సరే ఎవరి గురించి అలా చెప్పాలి అనుకుంటే ఈ వేధింపులు చేస్తున్నటువంటి వారు మంచి హోదాలో ఉంటారు, అధికారంలో ఉంటారు. సో అటువంటి వారి గురించి చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. There are people who find it hard to believe the negative thoughts of the higher position of the leader. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద అలా చెప్పినప్పుడు ఆయన అలాంటి వాడా, ఆయన అలా చేశారా అని చెప్పి ఇతరులు ఆశ్చర్యపోతారు, అసలు ఇది నిజమా అని నమ్మరు. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఇంటెన్షన్ని వారు ప్రొజెక్ట్ చేస్తూ అలాగా మేము మంచివాళ్ళం అనేటువంటిది సొసైటీకి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ వెళ్ళి చెప్పినా సరే ఎవరు నమ్మరు. For example, the pastor or the principal, if they does any wrong, the people won't believe it and accept it, and they try to support the leaders, not the victims. ఎప్పుడైనా సరే వేదికలకు గురైన వారిని ఎవరు కూడా సపోర్ట్ చేయరు, కానీ హోదాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని కానీ లేదంటే దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారిని కానీ వారు గొప్పవారు కాబట్టి వారిని సపోర్ట్ చేస్తారు, వారు మంచిగా చెప్తారు. కానీ ఎవరైతే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. This is the one of the reason many victims never tell to others. అందుకని వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎప్పుడు కూడా సమాజం ముందు చెప్పరు. So it was an offense not only to Sarah but to our Lord who said in Matthew 18:6. మరి మనం చూసినట్లయితే సారా గురించి చూసినట్లయితే మరి మత్తయి సువార్త 18:6 మరి 18వ అధ్యాయం 6వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడట వానికి మేలు. And appeal to victims. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే వారి యొక్క వేదన అనేటువంటిది ఎలా చెప్తున్నారు, వారి యొక్క బాధని. If you have been taken advantage of, if you have been abused by someone claiming to be a Christian, and especially if that person was a Christian leader, pastor, principal or even president, I'm speaking directly to you. ఎవరైతే అట్లా చేస్తూ ఉన్నారో ప్రిన్సిపల్ కానీ మరి వాక్యం చెప్పేటువంటి వారు కానీ అలా చేస్తున్నటువంటి వారు సో వాళ్ళు మనకి ప్రత్యక్షంగానే మాట్లాడతారు. Whether it was one time or countless times over a period of years, whether you had one abuser or
కష్టాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు అనేది ఆయన చూస్తూ ఉన్నారు. But if this system of thought produces this kind of behavior, we want nothing to do with it. మనం ఎప్పుడైనా సరే బైబిల్కి వ్యతిరేకంగా ఏది చేయలేము. When we see the Lamentations 2:13, your wound is as deep as the sea. Who can heal you? But only God. మరి ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఈ విలాప వాక్యంలో 10వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే నీకు కలిగినటువంటి బాధ చాలా ఘోరంగా ఉందన్నమాట. సో ఆ యొక్క గాయం అనేటువంటిది చాలా లోతుగా అయింది. దాన్ని ఎవరు నిన్ను స్వస్థపరచగలరు? కేవలం దేవుడే. Sometimes, especially when the victim is relatively unknown to us, it is easy to blame the victim. మరి ఎప్పుడైనా సరే మనకు తెలియనటువంటి వారు అయితే తెలియనటువంటి వారి వేదికలు గురి చేయడం అనేది చాలా ఈజీ. Perhaps it was how she dressed or how she acted. People say she must have done something wrong to bring that good man down. అప్పుడు ఏమనుకుంటారు అంటే ఇలాంటి తెలియనటువంటి వారి గురించి చెప్పేటప్పుడు ఈ అమ్మాయి ఒకవేళ నేను ఇలాంటి వేదికలు గురవుతానని చెప్పినా సరే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే అధికారంలో ఉన్నారో సో వారిని తక్కువ చేయడం కోసం ఈ అమ్మాయి ఇలాంటి పని చేస్తుందని చెప్తారు. The most important thing which we can do as a person who has abused is to listen carefully what they are telling. ఎప్పుడైనా సరే ఆ కష్టానికి గురైనటువంటి వారు వేదికలు గురైనటువంటి వారు చెప్పినప్పుడు వారి మాటలు మనం వినడం అనేటువంటిది ఒక మంచి పని. We should listen to their stories, we should listen to their emotions and feelings. వారి యొక్క బాధ అంతటిని కూడా మనం వినాలి. వారి యొక్క సమస్య అంతా కూడా మనం విని దానికి తగిన పరిష్కారం చేయగలిగితే చేయాలి. We should listen carefully and non-judgmental. మనం అట్లాగే ఈవిడేంటి అని చెప్పి ఆమెను ఒక జడ్జ్మెంట్ చేసేయకుండా ఈవిడ రాంగ్, ఈవిడ ఎందుకు ఇలా చెప్తుంది అని ఆవిడ తప్పు పట్టకుండా దానికి తగినటువంటి పని మనం చేయగలిగితే తప్పకుండా చేయాలి. Listen with your heart. Our response matters. ఎప్పుడైనా సరే మన యొక్క హృదయంతో దాన్ని వినాలి. మన చెవులతో విని వారిని తప్పు పట్టేసి అలా చేయకుండా దానికి తగినటువంటి విషయాన్ని దానికి తగినటువంటి తీర్పును మనం చేయాలి. We should have a safety and action plans for every accusation arises against any church member. ఎప్పుడైనా సరే ఏ సంఘంలో ఉన్నటువంటి సభ్యులకైనా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించగలం. So what about forgiving an abuser? ఎప్పుడైనా సరే మరి తప్పు చేసినటువంటి వ్యక్తిని క్షమించడం అనేటువంటిది. When we use the word to forgive, ఎప్పుడైనా మనం క్షమించడం అనేటువంటి పదాన్ని వాడినప్పుడు we simply mean to give up our bitterness. అంటే మనకు ఉన్నటువంటి ఆ యొక్క చేదు అనుభవాన్ని మనం వదిలేయడం. So forgiving someone doesn't mean that what they did was okay. ఎప్పుడైనా సరే వారు చేసినటువంటిది పర్వాలేదు అని చెప్పి మనం వదిలేయడం. Or that it doesn't matter. అది మనకు అసలు అవసరం లేదు. Or that I have to go in my relationship with them as if nothing happened. ఎందుకంటే అసలు ఏమీ జరగనట్టుగానే ఈ యొక్క సత్సంబంధం అనేటువంటిది కొనసాగించాలి. Or they don't have to face any consequences. దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. Forgiveness makes evil to evil. ఎప్పుడైనా సరే evil. చెడుని ఎప్పుడైనా సరే చెడుగానే చూపిస్తుంది. Forgiveness is not ignoring the evil. ఎప్పుడైనా సరే క్షమించేటువంటి గుణం చెడుని ఏమి మూసిపెట్టదు, లేదంటే అది కనపడకుండా దాన్ని కవర్ చేసేది. It sends the message that the abuse was okay. ఎప్పుడైనా సరే అలా అబ్యూస్ చేసిన వారిని కూడా క్షమించాలి. And that it didn't matter. అది ఏదైనా సరే. Forgiveness is not allowing the perpetrator to continue the power over you. ఎప్పుడైనా సరే మనం ఇతరులకు క్షమించినప్పుడు వారు మన మీద అధికారాన్ని చలాయించాలని కాదు. It is being in control of your heart and mind and moving on. అంటే ఎప్పుడైనా నీ హృదయాన్ని, నీ యొక్క మనసుని నీ యొక్క ఆధీనంలో ఉంచుకోవడం. So here God is calling every man, the married and the unmarried women here, to respect women and treat them as their mother. ఎప్పుడైనా సరే మరి వివాహం అయినటువంటి వారు, వివాహం కానటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మంచి ఉద్దేశంతో చూడాలి. Recently I have seen a video of a wedding where a father says to his son-in-law, saying, "Dear son-in-law, I am giving my precious daughter to you." మరొక చోట నేను చూసినటువంటి వీడియోలో మరొక తండ్రి గారు ఆయన కుమార్తెని అల్లుడు గారికి ఇస్తున్నారు. ఇదిగో ఇప్పటి వరకు నేను దాచి పెంచినటువంటి విలువైన బహుమానాన్ని ఇస్తున్నాను. If any time in future, if you don't love my daughter anymore, then please don't hurt her. Bring her back and give her back to me. ఒకవేళ నీకు నచ్చకపోయినా, నా కూతురు నీకు ఇష్టం లేకపోయినా సరే ఆమె ఎట్లాంటి కష్టాలకు నువ్వు గురి చేయొద్దు. నీకు ఇష్టం లేకపోతే తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయి నా కూతురు. If just an earthly father loves his daughter so much, then how much more would the heavenly Father loves his daughters? మరి లోకోనుసారమైనటువంటి తండ్రి తన కుమార్తెల్ని అంత బాగా చూసుకుంటే మన పరలోకపు తండ్రి మనల్ని ఇంకెంత బాగా చూసుకుంటారు. God did not give the right to hurt or disrespect the women.
తక్కువగా చూడమని దేవుడు చెప్పలేదు. If God has made you the head, that doesn't mean God gave you the right to abuse or disrespect the women. అంటే నీకేదో అధికారం ఇచ్చారు కాబట్టి నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీకు ఇష్టమైనట్టుగా చేయాలని కాదు. స్త్రీని బలహీనమైన ఘటమని దేవుడు చెప్పారు కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూడాల్సినటువంటి బాధ్యత స్త్రీకి ఇవ్వబడి పురుషుడికి ఇవ్వబడింది. If you see in Bible, Hosea is a prophet who gave us, God used Hosea to give a message to the people. మరి హోషేయాకి ఒక విషయాన్ని చెప్పమని దేవుడు బయలుపరిచారు. Through Hosea's marriage, God showed His greatest love towards the sinful people. మరి హోషేయాను చూసినట్లయితే ఆయన వివాహం తర్వాత మరి పాపం ఉన్నటువంటి వారిని ప్రేమించాలని చెప్పి దేవుడు చెప్పారు. God chooses a way of showing His love towards the sinful people. మరి పాప సహితంగా ఉన్నటువంటి వారిని ప్రేమించడం అనేటువంటి కష్టమే, కానీ దాన్ని బోధించారు హోషేయాకి ప్రభు. Dear leaders, pastors, and all those who are in the high positions, today God is asking you to respect the women. మరి ఎవరైతే అధికారంలో ఎవరైతే యాజకులుగా ఉన్నారో సో అటువంటి వారందరూ కూడా ఈ స్త్రీలని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలి. Your position should bring humbleness to the God, but not the pride and arrogance. మరి ఎప్పుడైనా మీకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి మీరు దీన మనస్కులై దీనంగా ఉండాలి, కానీ మీకున్న అధికారాన్ని బట్టి మీరు విర్రవీగకూడదు. Most of the Adventist communities have pride and arrogance with their position, and they feel supreme to the God. మరి ఏమనుకుంటున్నారంటే సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చెస్లో ఉన్నటువంటి సంఘ కాపరులు మాకు చాలా అధికారం ఉంది అని చెప్పి గర్వంగా వారు భావిస్తున్నారు, కోపంగా ఇతరులతో మాట్లాడుతున్నారు. సో అలా ఉండకూడదు, అందరినీ కూడా ప్రేమించాలి అని చెప్తూ ఉన్నారు. This Bible does not give a license to raise his voice or raise his hand against the women. ఎప్పుడైనా సరే ఈ బైబిల్ వారికి మంచి అధికారాన్ని ఇచ్చేసి స్త్రీలను కొట్టమని చెప్పట్లేదు, కానీ వారిని ప్రేమించమని చెప్తుంది. Abuse has no place in the Christian homes and Adventist churches. మరి క్రైస్తవ కుటుంబాల్లో కానీ సెవెంత్ డే సంఘాల్లో కానీ స్త్రీల మీద వ్యతిరేక చర్యలు చేపట్టడానికి అధికారం లేదు. Being as a leader in the home doesn't give you the right to be bullied. ఎప్పుడైనా సరే స్త్రీలను వేధించడం, బాధ పెట్టడం, వారి కష్టం చేసేటువంటిది మన కుటుంబాల్లో కూడా ఉండకూడదు. A man is the builder, not a bullier. Builder, not a bullier. వేధించేవాడు కాదు, నిర్మించేవాడు. ఎప్పుడైనా సరే మరి ఒక మగ వ్యక్తి ఏంటి అంటే ఆయన కుటుంబాన్ని కట్టేవాడు కానీ కుటుంబాన్ని పాడు చేసేవాడు కాదు. A man who battles with anger, ఎవరైతే కోపంగా యుద్ధం చేసినట్టుగా మరి ఉంటారో, ఎప్పుడు కూడా కోపంగా మాట్లాడుతూ ఉంటారో, men who battle with aggression, ఎవరైతే కోపంగా ఉంటారో, men who battle with dominating and ruling, those men, if you are listening to this word today and you know to raise your voice and hand to curse, swear, and then you must repent. ఎవరైతే మీలో మరి నేను మగవాన్ని కాబట్టి నాకు ప్రతి అధికారం ఉంది అని చెప్పి స్త్రీల మీద చేతులెత్తి వారిని కోపంగా మాట్లాడి తిట్టి అలాంటి వారు మీలో ఉంటే ఈ రోజు మీరు దేవుని దగ్గర ప్రమాణం చేయండి, మీరు ఎప్పుడు అలా చేయకూడదు అని. You are living in disobedience of God's word. అంటే మీరు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. You are reflecting the nature of devil, not the nature of Jesus Christ. మీరు అపవాది యొక్క ప్రవర్తనలో ఉన్నారు కానీ దేవుని యొక్క ప్రవర్తనలో ఏమాత్రం లేరు. Jesus doesn't beat the church, he builds the church. ఎప్పుడైనా సరే మందిరాన్ని పాడు చేసేటువంటి వారు కాదు మన యేసు ప్రభు, మందిరాన్ని కట్టేటువంటి వారు మన యేసు ప్రభు. Jesus doesn't curse his church, but he washes the church with his words. ఆయన యొక్క మాటల ద్వారా సంఘాన్ని ఆయన కడతారు లేదా శుభ్రం చేస్తారు కానీ ఆయన ఎప్పుడు కూడా సంఘాన్ని పాడు చేయరు. Jesus died for the church, the sheep. మరి మన గొర్రెలైనటువంటి మన కోసం ఆయన యొక్క రక్తాన్ని చిందించి శిలువ మరణాన్ని పొందారు. But he did not kill the church. అంతేగాని మందిరాన్ని సంఘంలో ఉన్నటువంటి మనుషులను ఆయన ఎప్పుడు కూడా సంహరింపరు. Just because you got a bigger muscles, God gave you that to protect the women, not to fight. మీకు ఏదో బలం ఉందని బలశూరులు అని చెప్పి స్త్రీల మీద మీ యొక్క అధికారాన్ని ప్రయోగించడం కాదు కానీ వారిని ప్రేమించాలని చెప్తున్నారు ప్రభు. Let's see the biblical story of abuse. There are two examples which we taken. మరి బైబిల్లో ఉన్నటువంటి రెండు ఉదాహరణలు మనం ఈరోజు చూద్దాం. A spiritual leader is a Simon the Pharisee. మరి అట్లాగే సీమోను పరిసయుడు. ఓకే, సో అందులో ఉన్నటువంటి ఆ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఎలాంటి వేదికని వారు ఎదుర్కొన్నారు అనేటువంటిది. Who many believe had violated Mary, sister of Martha and Lazarus. మరి మనం చూసినట్లయితే మేరీ మార్తా గురించి చూస్తాం ఇక్కడ. This story is seen in Luke chapter 7:36-50. మరి లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి
50వ వచనం వరకు. Simon's sin was greater than hers. మరి చూసినట్లయితే సీమోను పేదలు చేసినటువంటి పాపాల కంటే కూడా ఇంకా ఎక్కువ పాపాలు ఆ మగ్దలేనే మరియు చేశారు. Next example is Eli's sons. మరి చూసినట్లయితే ఏలియా కుమారుల గురించి మనం చూస్తాం. Hophni and Phinehas. మరి వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అంటే హోఫ్ని అలాగే ఫినెహాస్. As priests were taking advantage of young women assisting at the entrance of the tabernacle. ఎవరైతే దేవుని యొక్క మందిరంలోకి వస్తూ ఉన్నారో వారిని పట్టుకొని వీరు ఎలా పడితే అలాగా వారి మీద ప్రవర్తిస్తూ వారిని మరి పాడు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు ఏలీ కుమారులు. This story was seen in 1 Samuel 2nd chapter 22nd verses. మరి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో మన యొక్క మాటలన్నీ కూడా చూస్తూ ఉంటాం. And the Lord says in Proverbs 33. మరి సామెతల 33వ అధ్యాయంలో Those who guard their lips preserve their lives, but those who speak rashly will come to ruin. ఎవరైతే మంచిగా ఉంటారో అటువంటి వారు ఆశీర్వాదం చూస్తారు, కానీ ఎవరైతే కోపంగా మాట్లాడుతుంటారో దాని యొక్క ప్రతిఫలాన్ని వారు తప్పకుండా పొందుకుంటారు. Dear man, be careful with your words. They can only be forgiven but not forgotten. అలాగే మీరు చేసినటువంటి చెడ్డ కార్యాలను బట్టి స్త్రీలు మిమ్మల్ని క్షమిస్తారేమో, కానీ మీరు చేసినటువంటి పనులు వారు ఎప్పటికీ మర్చిపోరు. Be careful if you are abusing someone, you are going to ruin your own life. ఎవరినైతే నువ్వు వేధింపులు గురి చేస్తూ ఉన్నావో నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటూ ఉన్నావు, వారి జీవితాన్ని కూడా పాడు చేస్తున్నావు. And an appeal to everyone. మరి అందరికీ మేము చెప్పినటువంటిది ఏమిటి అంటే whether you are the victim, నువ్వు ఒకవేళ వేధింపులు గురైనటువంటి వ్యక్తి అయితే the abuser, మరి ఒకవేళ ఎవరైతే వేధిస్తూ ఉన్నారో the bystander, అలాగే చూసేటువంటి వారు. Jesus our good shepherd. దేవుడు మంచి కాపరి. He only can heal your physical and emotional hurts. నీకున్నటువంటి మానసిక శారీరక సంబంధమైనటువంటి కష్టాలు అలాంటి వేదన నుండి ఆయన నిన్ను తప్పించగలడు. And he feeds you spiritually and give you peace. మరి నిన్ను ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ బలపరిచేవాడు పోషించేటువంటి వారు ఆయనే. A shepherd cares for his sheep. ఎప్పుడైనా సరే ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. The shepherd heals them, feeding them and leading them beside the still waters. మరి ఎక్కడైతే ఇంకా నీరు బాగా ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క గొర్రెల్ని విడిచిపెట్టేటువంటి బాధ్యత గొర్రెల కాపరిది. Jesus responds with compassion. ఎప్పుడైనా సరే దేవుడు చాలా దయగా ప్రేమగా ఉండేటువంటి వాడు. I invite you to look to the good shepherd and respond with compassion as he did. మరి దేవునికి ఎలాగ దయ ఉందో అట్లాగే ఈ గొర్రెల కాపరి లేదా సంఘ కాపరి కూడా అలాంటి దయ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల మీద ఉండాలి. We already saw the same compassion in the world, that is Mother Teresa. మరి అలాంటి దయ కలిగినటువంటి మదర్ తెరీసా మనం చూస్తూ ఉంటాం. ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆవిడ. She showed her compassion, love and affection towards the poor and needy, the destitute people. మరి పేదలైనటువంటి వారు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి ఎడల ఆవిడ ప్రేమ ఎంతో ఎక్కువగా చూపించారు. She showed on her face the face of Jesus Christ by doing her works, the deeds to the poor people. ఆమె చేసినటువంటి ఆ పనుల ద్వారా దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఏంటిదో ప్రపంచానికి చూపించినటువంటి వారు మదర్ తెరీసా గారు. By her work she praised God. మరి ఆమె చేసినటువంటి పని ద్వారా దేవుని నామానికి మహిమను తెచ్చారు. As this is the program for the women's ministry, మరి యొక్క కార్యక్రమం అనేటువంటిది మరి స్త్రీల యొక్క పరిచర్య కోసం I want to take this time to warn all the young women here to choose your life partner carefully with God's will. మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మరి మేము చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే మరి యవన సహోదరులారా మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని చాలా జాగ్రత్తగా దేవుని చిత్త ప్రకారంగా మీరు ఏర్పాటు చేసుకొని వివాహం చేసుకోండి అని ఈ యొక్క విషయం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. There are many people around in our churches looks like nice and gentle speaking. చాలా బాగున్నారు, చాలా మంచిగా ఉన్నారు అని చెప్పి మనం అనేక మందిని చూసి ఒక ఆలోచనలోకి వచ్చేస్తాం. But be careful, they are the wolves in sheep's clothing. వాళ్ళే మరి తోడేలుగా ఉన్నటువంటి గొర్రె చర్మానికి తగిలించుకున్నటువంటి దౌర్భాగ్యులు అన్నమాట. These wolves will ruin your life. మరి వాళ్ళు చేసేటువంటి గాయాలు నీ యొక్క జీవితాన్ని పాడు చేస్తాయి, నాశనం చేసేస్తాయి. They try to find faults in everything you do. ఏది చేసినా సరే నీ దాంట్లో తప్పుని ఎంచి మాట్లాడతారు వారు. Don't be deceived by this kind of people. ఇలాంటి వారి చేత మీరు మోసపోవద్దు. Instead of spreading the God's word, they spread hate and violence and they try to act as a victim. ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని వారు చేస్తూ దాన్ని ఫాలో అవుతున్నట్టుగా చూపిస్తారు, కానీ ఏమాత్రం కూడా కాదు. ఎప్పుడు ఇతరులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. So let's end this sermon with the final verse from the Bible, that is from the book of Titus 1:16. మరి యొక్క వాక్యాన్ని మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాక్యాన్ని మనం ముగించడం కోసం తీతుకు రాసినటువంటి 1వ అధ్యాయం
9వ వచనాన్ని మనం చదువుతాం. తీతుకు 1:16. దయచేసి క్షమించండి. తీతుకు 1:16. They profess that they know God, but in words they deny Him, being abominable and disobedient, and unto every good work reprobate. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసభ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. And so it is with us. As we keep pressing into know God, who is real, who is truth, and we set our minds on His word. మరి దేవుడు చెప్పినటువంటి వాక్యం మీద మన యొక్క హృదయాన్ని, మన యొక్క కళ్ళను, దృష్టిని ఉంచి మనం అదే విధంగా జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయండి గాక. Spending time there, meditating on it, eventually we become very trained in our spiritual life, and we detect the fake wolves in the sheep's clothing. మనం బాగా ప్రార్థన చేసుకొని దేవునికి సమీపంగా జీవించినట్లయితే, దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడిపినప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మన ఎవరు అలాంటి తోడేలు స్వభావాన్ని కలిగి ఉన్న వారు మన మధ్యలో ఉన్నారో మనం గ్రహించుకునేటువంటి శక్తిని ప్రభు ఇస్తారు. Let us end this abuse in our churches, our families, and in our communities, and let us end it now and forever. ఎప్పటికైనా సరే మన యొక్క కుటుంబాల్లో కానీ, మన సంఘాల్లో కానీ, మన యొక్క బృందాల్లో కానీ ఇలాంటి వేధింపులు, లైంగిక వేధింపులు ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడితో ఆపివేయాలి. Thank you. Let all the glory and honor to the Lord and Savior Jesus Christ. మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభు నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. చాలా ఎప్పుడు అందరి గురించి నేను తిట్టడమే కానీ మమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవరెవరు ఉండాలి కదా అని. సో సర్మను చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. 2 వారాల క్రితం ఇచ్చాను పాస్టర్ గారికి స్క్రిప్ట్. అంటే ఇది జీసీ అంతా, జీసీలో ఉన్నటువంటి డివిజన్స్, అంటే మన ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా, 7th డే వాళ్ళంతా ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే కొంత చదవగలిగిన వాళ్ళు సబ్జెక్టు ఎవరికైనా ఇంకా డెప్త్, ఇంకా డీప్గా చదవాలనుకుంటే మీరు ఆన్లైన్లో గూగుల్లో చదువుకోవచ్చు. సో ఇంకా దీనికి చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ర్యాలీ చేయడం, కొంచెం సంఘం ద్వారా బయటకు వెళ్ళి ర్యాలీ చేయడం, మన సంఘంలోనే కాదు సమాజంలో కూడా ఇలాంటివి జరగడానికి అడ్వెంటిస్టులుగా మొదట మనం వీటిని ఆపేసి బయట ప్రపంచానికి కూడా దాన్ని నేర్పించాలి అనేటువంటిది మన యొక్క జీసీ వారి యొక్క కాన్సెప్ట్ అండి. సో పాస్టర్ గారు బాగా చెప్పారు. దానికంటే వారితో పాటు సమానంగా ఇందాక ఇచ్చారు. నేనైతే నిజంగా ఎస్తే టీచర్ లాగా మన స్కూల్లో టీచర్ మా అందరికీ కూడా తెలుసు, అప్పుడప్పుడు సాఫ్ స్కూల్ తీసుకుంటూ ఉంటారు ఎస్తే టీచర్. మరి వారు ఇంకా చక్కగా అదే ఫ్లోలో చాలా చక్కగా చెప్పారు, చాలా తర్జుమా చేశారు. మరి ఇద్దరికి కూడా చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కాబట్టి అందరం కూడా తీసుకున్నటువంటి యొక్క వర్తమానాన్ని సీరియస్గా తీసుకొని ఖండిస్తూ ఉండాలి తప్ప మరి చెప్పిన రీతిగా మనం ఉండకూడదు.